ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 28th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్రతి మంత్కి సంబంధించిన ప్లేలిస్టులు ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక జాయిన్ అవ్వండి. అందులో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్, జూన్ 28న జాతీయ బీమా అవగాహన దినోత్సవంగా ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. మానవ జీవితంలో బీమా ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 28న జాతీయ బీమా అవగాహన దినోత్సవం, నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేగా నిర్వహిస్తారు. టాపిక్, నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో గట్టు బ్లాక్కు 5వ స్థానం. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏబీపీ 2024-25 జనవరి టు మార్చి మంత్కి Q4 డెల్టా ర్యాంకింగ్స్లో జోగులాంబ గద్వాల జిల్లా గట్టు బ్లాక్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో, అలాగే జోన్ 3లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో 2వ స్థానం సాధించిందని కలెక్టర్ సంతోష్ తెలపడం జరిగింది. సో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గట్టు బ్లాక్కు దేశవ్యాప్తంగా 5వ స్థానం దక్కింది. అలాగే నెక్స్ట్, తక్కువ టోల్ రుసుము మార్గాన్ని చూపే యాప్. జాతీయ రహదారులపై వాహనాల్లో ప్రయాణించేవారు అతి తక్కువ టోల్ రుసుమును వసూలు చేసే దారి ఏదో తెలుసుకునేందుకు వీలుగా రాజ్మార్గ్ యాత్రా యాప్ అనే యాప్ను జూలై నుంచి అందుబాటులోకి రానుంది. నెక్స్ట్ టాపిక్, ఐఐటీహెచ్కి ఐటీసీటీఈ గుర్తింపు. తెలంగాణలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్టీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు లభించింది. ఈ ఐఐహెచ్టీని గత ఏడాదే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ సెక్టార్లో భాగంగా దీనికి సంబంధించి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్. దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో 4వ స్థానంలో, అలాగే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పశు సంపదలో ఇప్పటికే వెనుకబడి ఉంది. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ దేశంలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ మేరకు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 2011-12, 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంక శాఖ నివేదికను విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుబంధ రంగాలు దాదాపు 18% వాటాతో ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. నెక్స్ట్ టాపిక్, జూలై 2 నుంచి మోదీ 5 దేశాల పర్యటన. ప్రధాని మోదీ జూలై 2 నుంచి 9 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. బ్రిక్స్లోని సభ్య దేశాలు ఎన్ని, అలాగే బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పడింది కామెంట్ చేయండి. భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్, అలాగే టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే,
యూకే కేంద్రంగా పనిచేసే బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 2025 సంవత్సరానికి రూపొందించిన నివేదిక ప్రకారం టాటా గ్రూప్స్ విలువ పరంగా $30 బిలియన్ అధిగమించిన తొలి భారతీయ బ్రాండ్గా నిలిచింది. బ్రాండ్ విలువ 10% పెరిగి $31.6 బిలియన్ అంటే $2.73 లక్షల కోట్లు చేరింది అని సంస్థ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడు ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ, పునరుత్పాదక విద్యుత్ లాంటి పలు రంగాల్లో టాటా గ్రూప్ రాణించడంతో బ్రాండ్ విలువ ఇంతగా పెరిగిందని నివేదిక తెలిపింది. నెక్స్ట్ టాపిక్, ఇరాన్ కోసమే ప్రత్యేకంగా చేసిన బాంబులివి అని వెల్లడించింది అగ్రరాజ్యమైన అమెరికా. ఇజ్రాయిల్కి, ఇరాన్కి యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు అమెరికా కూడా ఇజ్రాయిల్కి మద్దతుగా ఇరాన్ దేశంపై యుద్ధం చేసింది. అప్పుడు కొన్ని బాంబులనైతే ప్రయోగించడం జరిగింది. అందులో మనం మెయిన్గా చూసింది B2 అంటే బంకర్ బస్టర్ బాంబులను చూసాము. ఇవి కొత్తగా న్యూస్లో వచ్చాయి. సో వాటికి సంబంధించి చూసినట్లయితే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్లో వాడిన బంకర్ బస్టర్ బాంబులను కేవలం నతాంజ్, ఫోర్డో అణు కేంద్రాల నిర్మాణాలను నతాంజ్, ఫోర్డో అనేటివి ఇరాన్ దేశానికి సంబంధించిన అణు కేంద్రాలు. సో ఈ నిర్మాణాలను దృష్టిలో ఉంచుకొనే తయారు చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ వెల్లడించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 28 జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.